ఎమ్మెల్సీ ఆశించి భంగపడ్డారు మాజీ ఎమ్మెల్యే వర్మ. అయితే ఆయన చిత్రంగా ఈరోజు కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతో 23 సంవత్సరాల పాటు అనుబంధం ఉందని, పార్టీ ఇబ్బందులను అర్థం చేసుకున్నానని, ఇప్పుడు రాకపోయినా బాధపడటం లేదని చెప్పారు. మరి అలాంటప్పుడు ఎక్కడో చోట ప్రెస్ మీట్ పెట్టి చేతులు దులుపుకుంటే పోయేది వర్మగారు. కానీ కార్యకర్తలని, నాయకుల్ని ఒక వేదికపై తీసుకొచ్చి తను చెప్పాల్సింది చెప్పేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భవిష్యత్తు నాయకుడు లోకేష్లు మీద ఆయన అభిమానాన్ని చాటుకున్నారు కూడా. రాజకీయాలను నిశితంగా గమనించేవారు ఏమంటున్నారంటే, చంద్రబాబుకు ఒక రకంగా ఒక హెచ్చరిక పంపుతున్నట్లుగా కనపడుతుందని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఉంటాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షుడు పడి కష్టం మనం కూడా గుర్తించాలి, చంద్రబాబు నాయుడు గారికి సహకరించాలి. చేత మనందరం కూడా ఎటువంటి మనకు భవిష్యత్తు ఉంది. మన పార్టీ వేళ 15-20 సంవత్సరాల పైన అధికారంలో ఉంటుంది. పెద్ద నాయకత్వంలోని, అదేవిధంగా లోకేష్ గారి నాయకత్వంలోని పార్టీ పరుగులు పడుతూ ఉంటుంది. చేత దయచేసి మనందరం కూడా ఎప్పుడు పార్టీకి అండగా, చంద్రబాబుకి అండగా, భవిష్యత్తు రథసారథి లోకేష్కి అండగా మనందరం ఉండాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకి అధికారం ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఒక కుటుంబంలాగా, చంద్రబాబు కుటుంబంలాగా మనందరం కూడా పార్టీకి అండగా, ప్రజలకు అండగా ముందుకెళ్తా ఉన్నాం. పిఠాపురం నియోజకవర్గం నా తెలుగుదేశం పార్టీ కుటుంబం ఎప్పుడూ శిరసావహిస్తాం, కట్టుబడి ఉంటాం, పార్టీకి అండగా ఉంటాం, పార్టీ కార్యకర్తల్ని కాపాడుకుంటాం, పార్టీ కార్యకర్త మీద ఏ గవాలన్నా సరే ప్రాణాలు ఇస్తాం. అది తెలుగుదేశం పార్టీ. నేను, నా శ్రీమతి, నా కొడుకు గిరీషు, అదేవిధంగా మన నాయకులు, వారి శ్రీమతులు, వారి పిల్లలు అందరం కూడా కష్టపడి పనిచేసి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు, ఆయనకి గౌరవం, ఆయన ఇచ్చిన ఆదేశాలకి అనుగుణంగా ఇంటింటికి ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారి గౌరవం నిలబెట్టింది పిఠాపురం తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తాను. నేను ఆనాడే చెప్పాను, నా మాట వినలేదని వర్మపై కే పాల్ సానుభూతి ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నేను చెప్పినట్టే పవన్ కళ్యాణ్ చేశాడు. అన్నైన నాగబాబుకి ఇచ్చేశాడు ఎమ్మెల్సీ. మరి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ తరపునే కదా ఇచ్చారు. ఏం చెప్పారు వర్మకి పిఠాపురంలో? నువ్వు పవన్ కళ్యాణ్కి మద్దతు పోటీ చేయకుండా నెక్స్ట్ ఎమ్మెల్సీ నీకే ఇస్తానని దేవుడి సాక్షిగా చెప్పాడు. ఆ వర్మేమో అమరావతిలో, విజయవాడలో పవన్ కళ్యాణ్ చుట్టూ, చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నాడు. అయ్యా మీ మాట నిలబెట్టుకోండి అని. బుద్ధుందా వర్మ? వాళ్ళ మాట నిలబెట్టుకోరని అప్పుడే చెప్పాను కదా. మరి ఈ మధ్యని
పిఠాపురం మాజీ వైసీపీ ఎమ్మెల్యే దొరబాబు ఎవరోట మళ్ళీ జనసేనలో చేరాడు. ఒరే నాకు అర్థం అవ్వట్లేదు, అసలు మీకు బుద్ధి బుర్ర ఉందా? 2008లో ఇదే పవన్ కళ్యాణ్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి 100 కోట్లు 1000 కోట్లు కలెక్ట్ చేశారని మనం అందరం విన్నాం. కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారు. మరి అదే ప్రజారాజ్యం ఇప్పుడు జనసేనగా ఆవిర్భవించిందని అదే చిరంజీవి చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? అదే పాలసీలతో వచ్చే ఎలక్షన్లో మరలా మేము 100,000 కోట్లు కలెక్ట్ చేస్తాం, మా కుటుంబం మాత్రం ఎమ్మెల్సీ, మంత్రి, ముఖ్యమంత్రి పదవులు అనుభవిస్తాం. తెలివైనోడు ఎవ్వడు ఆ పార్టీలో చేరడు. మూర్ఖులు, గుడ్డోలు, బుర్రలేనోళ్ళు మాత్రమే చేరుతారు అందులో. ఇంకా జనసేన కానీ టీడీపీ కానీ మన లైఫ్లో గెలుస్తుందా? 9 నెలలకే చాప్టర్ క్లోజ్. దానికి ఇవన్నీ చూస్తుంటే జనం పిచ్చోళ్ళ, చెప్పేవాళ్ళు పిచ్చోళ్ళ అన్నది అర్థం కాక జనం తలపట్టుకుంటున్నారు.